మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని బుజ్రంపేట, నాగ్సన్పల్లి గ్రామాలలో అక్రమ మట్టి రవాణా అడ్డగోలుగా జరుగుతుండగా చోద్యం చూస్తున్న రెవెన్యూ శాఖ. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. వారు తీసుకున్న అనుమతులు గతంలో ముగిసినా కూడా అదే అనుమతి పత్రాన్ని చూపిస్తూ మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. అక్రమ మట్టి తరలిస్తూ లక్షలు గడుస్తున్న మట్టి మాఫియా. మట్టి తరలించడానికి తహసీల్దార్ కార్యాలయం నుంచి పర్మిషన్లు ఉన్నాయా అని పత్రికా మిత్రులు ప్రశ్నిస్తే మీ సంగతేంది అన్నట్టుగా దబాయిస్తున్న పరిస్థితులు ఈ మండలంలో ఉన్నాయి. ఈ మట్టి మాఫియా ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. గత నెల రోజులుగా వర్షాలు పడడం ఆగిపోవడంతో ఈ మట్టి మాఫియాకు చెరువులలో, కుంటలలో పట్టా, పరంపోగు, భూమి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మట్టిని తీసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ విషయమై ఆర్డీఓ నర్సాపూర్ గారికి చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా వెంటనే కౌడిపల్లి తహసీల్దార్ ఆంజనేయులకు సమాచారం అందించగా ఆర్ఐ శ్రీహరిని ఘటనా స్థలానికి పంపించిన ఫలితం శూన్యం. అక్కడున్న ఇటాచిని తమ అధీనంలోకి తీసుకోకుండా అక్రమార్కులతో మాట్లాడి పర్మిషన్ లేనిదే మట్టి తరలింపు చేయొద్దంటూ పేరుకు మాత్రమే వారితో మాట్లాడి వెనుదిరిగిన పరిస్థితి కౌడిపల్లి ఆర్ఐ శ్రీహరి చేసిన వైనం. అక్రమ మట్టి తరలింపు కళ్ళ ముంగట కనిపిస్తున్న ఇటాచిని మాత్రం సీజ్ చేయకుండా వెళ్లిపోయిన అధికారి. దీన్ని బట్టే తెలుస్తోంది ఈ మండలంలో రెవెన్యూ అధికారుల అండదండలతో 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా మట్టి మాఫియా రెచ్చిపోతున్నదనే నగ్న సత్యం. ఈ విషయమై తహసీల్దార్ కౌడిపల్లి గారిని సంప్రదించగా మండలంలో ఎక్కడైనా అక్రమంగా మట్టి తరలిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆంజనేయులు హెచ్చరించారు. వాళ్ళని కేవలము మభ్యపెట్టినట్టుగా మనం ఏదో వాళ్ళ దగ్గర ఏదో తీసుకొని మాట్లాడుతున్నట్టు మీరు పని మానేసేయండి, మీరు అడ్వైస్ సలహాలు ఇస్తారా? ఒకవేళ ఇల్లీగల్గా ఏదైనా మైనింగ్ ఏదైనా చేస్తే ఆపుతాం, ఆపించినామా లేదా? సో పట్టపగలే మైనింగ్ ఇప్పుడు ఇల్లీగల్. మా కంప్లైంట్ రాని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం కదా. ఒక మీడియాగా మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది కంప్లైంట్ అంటారా? కంప్లైంట్ తీసుకుని పంపించాను. ఆర్ఐ పంపించకపోతే అడగచ్చు. ఆర్ఐ గారు వచ్చి ఏం చేసేసారు మీరు? అదే ఆపించింది కదా. అది మీకు ఇప్పుడు గుజరంపేటలో కానీ ఇక్కడ నాసన్పల్లిలో కానీ ఎంత దగ్గరలో ఉంది, కూతపేట దూరంలో గిట్ట లేదు. రెగ్యులర్గా రౌండ్స్ చేస్తుంటారు, సండే సాటర్డే కూడా చూస్తుంటారు. ఏదైనా కంప్లైంట్ ఆపిస్తుంటారు. చాలా ఆపాను, కుంటల్లో చేసినప్పుడు కూడా ఆపినాను. ఏదైనా ఇల్లీగల్ చేస్తే ఆపుతాం, ఏం లేదు దాంట్లో. కానీ అది యథేచ్ఛగా మంచి వాళ్ళకు ఏది మన రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచర్కు ఏది మన ఈ మట్టిని తరలిస్తుంటే అది గిట్ట పీపీ ల్యాండే. ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది బుజ్రంపేట ఒకటి, నాగసన్పల్లి. ఈ రెండు గిట్ట 2 సర్వే నంబర్లు గిట్ట ఆర్ఐ గారికి చెప్పిన నేను ఇప్పుడు శ్రీహరి గారికి. మీకు గిట్ట తెలిసిన విషయమే. సో ఆయన ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఆయన ఏదైతే వెంచర్ చేస్తున్నాడో ఆ మట్టిని కొడుతుంటే దాన్ని ఇన్ఫర్మేషన్గా పొద్దున మా పత్రికా మిత్రులు వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని విషయంలో అడుగుతుంటే మాకేం తెలియదు, మాకేమన్నా అవి ఉన్నాయా, బైక్స్ ఉన్నాయా అని ఒక మేజిస్ట్రేట్ గా మీరు ఇప్పుడు ఒక మండల మేజిస్ట్రేట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు నాకు కంప్లైంట్ మీ ద్వారా వస్తుంది, అవును, ఎక్స్ సర్పంచ్ లోకల్స్ వస్తుంది, సర్పంచ్ నుంచి వస్తుంది, మా స్టాఫ్ నుంచి ఎవరైనా చెప్తారు. నాకు డైరెక్ట్గా నాకు ఏది రాదు కదా. లేకుంటే నాకే డైరెక్ట్ మెసేజ్ రాదు కదా. మీ ద్వారానో లేకపోతే మా స్టాఫ్ ద్వారానో లేకపోతే లోకల్ విలేజెస్ ద్వారానో లేకపోతే పనిచేసి పాత లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. నాకు వేరే మార్గం అయితే లేదు కదా. నాకు మరి మీరు కంప్లైంట్ చేయగానే ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి దాన్ని ఆర్ఐ పంపించి ఆపించాను కదా. మా మిత్రులు పత్రికా మిత్రులు వచ్చేసి మిమ్మల్ని దీనికోసం వివరణ అడిగితే వారు ఏ వివరణ అడిగారో ఏం చెప్పారో వాళ్ళ క్లారిటీకి వాళ్ళకి తెలుసు. నేను సమాధానం కరెక్ట్గా చెప్పాను. రెస్పాన్సిబుల్ ఎక్కడ కూడా నేను బిహేవ్ చేయను. నా విషయం మీకు కూడా తెలుసు. నేను ఏది కూడా క్లారిటీ ఏది ఉంటే అదే మాట్లాడతాను, వేరే మాట్లాడాను. అని వీటి విషయంలో ఎట్లా మీరు స్పందించాలనుకుంటున్నారు? వచ్చింది కాబట్టి స్ట్రిక్ట్ గా తీసుకుంటాం. మీరు కూడా నడవడిగాను. ఆర్ఐలు ఉన్నారు, ఆర్ఐ కూడా ఇంకో స్టాఫ్ ఉంటే స్టాఫ్ కూడా మేమేమనుకుంటున్నామంటే మీ స్టాఫ్తో సహా ఇప్పుడు గతంలో స్టాఫ్ లేదు, అది లేదు, ఇది లేదు ఏదో అంటున్నారు. సరే, ఏదైనా అడిగితే ఎక్కడైనా కానీ గతంలో స్టాఫ్ లేదు అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయమై మీ వివరణ మేమేం అడుగుతున్నామంటే 2 నాగసన్పల్లి బుజ్రంపేటకు సంబంధించింది ఈ 2 ఈ మట్టి తరలింపు, అక్రమ మట్టి తరలింపు సీలింగ్ నెలల్లో కొడుతుంటే ప్రభుత్వ భూముల్ని కాపాడతారా లేకపోతే వదిలేస్తారా? అది కాపాడకుండా మీరు వదిలేసి వచ్చారని చెప్పేసి మా అయితే మేము వచ్చి ఇన్ఫర్మేషన్ మా ద్వారా ఒక పత్రిక ద్వారా మీకు సో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని దాన్ని పక్కన పెట్టేసి సర్టిఫికేట్ మనము ఏదైనా చాక్లెట్ ఇచ్చి వద్దు బాబు అని చెప్పినట్టుగా ఉన్నది అక్కడ. నాకున్న స్టాఫ్ ఆర్ఐ ఉంటారు,
లోకల్గా ఫీల్డ్ పోయి ఇన్స్పెక్ట్ చేసి ఆర్ఐ ఉంటారు. ఆర్ఐని మీరు కంప్లైంట్ అయ్యి ఇమ్మీడియట్గా పంపించి అది ఆపించిన. నెక్స్ట్ కూడా ఏదైనా వస్తే కూడా రాకముందే దాని ప్రకారం ఇంకో ఆర్ఐని పెట్టి లేదు సార్, దీనికి సంబంధించి మీకు ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ప్రెజర్ ఏమి ఉండదు. నా డ్యూటీ నేను చేస్తాను అంతే. పొలిటికల్ ప్రెషర్స్ లేకపోతే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు రెవెన్యూ పరంగా డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి అంటున్నారు. ప్రూఫ్ ఉంటే మీరు రైటింగ్ లో కూడా ఇవ్వచ్చు. నా మీద ఏమన్నా మీరు లైన్ అవుతున్న మాకు అంటున్నారు కనుక మీకు ఏదైనా అట్లా మిమ్మల్ని డైరెక్ట్ గా అందుకే ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నాం సార్. డైరెక్ట్ గా నా మీద ఏదైనా మీరు ఒకవేళ మేమే చేసామని అనుకుంటే మీరు డెఫినెట్గా దానికి స్పందించండి. నా డ్యూటీ నేను ఎంత సిన్సియర్ చేసినా అంతే చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.